జేఏసీగా ఏర్పడి ప్రత్యేక కార్యాచరణతో రాష్ట్రంతో పాటు దేశంలోనే వర్గీకరణ అనే పదం లేవనెత్తకుండా చేస్తామన్నారు మాల మహానాడు నేతలు. వర్గీకరణ జరగకుండా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలంటూ విజయవాడలోని గాంధీనగర్ జింకానా గ్రౌండ్లో విస్తృత సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ ఆలోచన విధానాలతో ముందుకెళ్తామని, ఎస్సీల ఆత్మగౌరవాన్ని కాపాడుతామన్నారు నేతలు. వర్గీకరణ అనే దాన్ని తరిమి కొట్టడానికి మేమంతా కలిసి ఒకే తాటిపై ప్రతి రాజకీయ పార్టీకి ఈ ప్రభుత్వాలకి ఒక బుద్ధొచ్చే విధంగా ఒక జేఏసీగా ఏర్పడి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ వర్గీకరణ అనే మాట రాకుండా చేయాలనే ఒకే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్లి వివిధ రూపాల్లో మేము ఆందోళన చేపడతాం. మంద కృష్ణమాదిలాగా స్పాన్సర్ ఉద్యమం కాదు మాది. మాల మహానాడు అంటేనే ఒక త్యాగపూరిత ఉద్యమని మరొకసారి నిరూపించడానికి మేము నిరూపిస్తాం. అలాగే అంబేద్కర్ ఆలోచన విధానంతో మేము ముందుకెళ్ళడానికి, మాలల ఆత్మాభిమానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఎస్సీల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి కూడా మాలలందరూ కృషి చేస్తారని ఈ విధంగా తెలియజేస్తున్నాం. అన్ని మాల సంఘాలు ఒక ఏకతాటిపైకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని గద్దెదించే వరకు పోరాడాలని. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆగస్టు 1వ తేదీన ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ జరగవచ్చు, రాష్ట్రాలకు ఇస్తున్నాం అధికారం అని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుని పునఃపరిశీలించాలని మా నాయకులంతా ఏకకంఠంతో మేము నినదిస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనువాద బుద్ధితో తీర్పు చెప్పిన సుప్రీంకోర్టుకు కూడా ఆ కేసుని రివ్యూ పిటిషన్లు వేయటం జరిగింది. మా వాళ్ళు అనేక మంది ఆ రివ్యూ పిటిషన్ నెంబర్లు వచ్చిన తర్వాత మా నాయకులందరూ ఒక జేఏసీగా ఏర్పడి ఈ జేఏసీ కార్యాచరణని మీకు త్వరలో ప్రకటిస్తాం. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని గద్దెదించుతామని, మాలల పంతం మోడీ అంతమని తెలియజేస్తున్నాం. ఈ వేదిక ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా, అంటే ఏ తీర్పు అయినా సరే రాజ్యాంగానికి లోబడి ఇవ్వాలి, కానీ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఇవ్వడం జరిగింది. సో ఈ సమీక్షల్లో మేమందరం రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడ ఉన్నారో మాల పెద్దలందరూ, మాల నాయకులందరూ ఏకమై ఒక దాటిగా నడిచి మా వర్గీకరణకి మా ప్రాణత్యాగం చేస్తామనే విషయాన్ని చెప్తున్నాం. మీ రాజకీయ లబ్ధిల కోసం, మీ రాజకీయ పదవుల కోసం ఒకరి దగ్గర తాకట్టు పెట్టి జాతిని అంకితం చేయాలనే ఆలోచన దృక్పథంతో ఉన్న ఏ నాయకుడికైనా, ఏ రాజకీయ పార్టీకైనా ఇదే సభ నుంచి చెప్తున్నాం, ఖబర్దార్. మాలల జోలికి వచ్చారు అనంటే కాలక్రమేణా ఎన్నో పార్టీలు, ఎన్నో నాయకులు కొట్టుకుపోయారు. మీకు కూడా అదే గతి పడుతుంది. త్వరలో మా కార్యాచరణని ఏకదాటిగా ఐక్యమత్యంతో మేము ముందుండి అనౌన్స్ చేస్తాం.